తెలంగాణ ఆవిర్భవించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఐటీ రంగంలో 50,000 ఉద్యోగాలను కల్పించామని ఐటీ అండ్ పంచాయతీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ సంవత్సర కాలంలో ఐటీ రంగంలో సాధించిన విప్లవాత్మకమైన మార్పులపై యాన్యువల్ రిపోర్ట్ను మంత్రి రిలీజ్ చేశారు. పోయిన సంవత్సరం ఏదైతే 57,000 కోట్ల రూపాయలు ఉన్నాయో ఈ సంవత్సరం దాన్ని 66,276 కోట్ల కంటే దాదాపుగా 10,000 కోట్ల మెరుగుదలను సాధించగలిగాం. అంటే దాదాపు మొత్తం భారతదేశం అంతా కూడా 13% చొప్పున వృద్ధి రేటును సాధిస్తే మన రాష్ట్రంలో మనం హైదరాబాద్ నగరానికి సంబంధించి 15.7% అంటే దాదాపు 3% ఎక్కువ భారతదేశ సగటు కంటే సాధించగలిగామని చెప్పి సంతోషంగా చెప్తా ఉన్నాను. మరి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి చూసినట్టయితే గత సంవత్సరం ఐటీ రంగంలో 3,21,000 ఉద్యోగాలు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటే, ప్రత్యక్ష ఉపాధి ఉంటే, దానికి 5 రెట్లు పరోక్ష ఉపాధి ఉంటే ఈ సంవత్సరం మరి 3,71,000 ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు మనం కల్పించగలిగాం. అంటే 50,000 ఉద్యోగాలు అదనంగా ఈ సంవత్సర కాలంలో కల్పించగలిగాం.